నువ్వు అహల్యని బాగా చూసుకుంటున్నావు, అమ్మ కూడా బాగానే చూసుకుంటుంది, అందరూ బాగా చూసుకుంటున్నారు. కానీ తన కష్టం ఏంటో నాకు తెలియాలి. నేను తనని దగ్గరుండి చూసుకోవాలి. ఈ క్లాసెస్ కేవలం తనకి మాత్రమే కాదు, నాకు కూడా. రేపు మీరు ఈ ఇంట్లో ఎవరూ లేనప్పుడు అకస్మాత్తుగా తనకి నొప్పులు వస్తే డెలివరీ చేయాలి కదా, అందుకు తీసుకెళ్తున్నాను. తను పడే బాధలు నొప్పులు అన్నీ నేను దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను. తనని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను, అందుకే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు కొత్తగా తెలియాల్సిందే ఉందిరా. నువ్వు ఆల్రెడీ డాక్టర్వి కదా, నీకన్నీ తెలుసు కదా. నేనిప్పుడు డాక్టర్ని మాత్రమే కాదు నానమ్మా, కాబోయే తండ్రిని కూడా. ఒక తండ్రిలా నేను అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి దీనికి అడ్డు చెప్పొద్దు. పద అహల్య. పెదపకాలం పెనుబుద్ధులు. అదితి, నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. త్వరగా రెడీ అవ్వు. ఓ, మళ్ళీ పెళ్లి చూపులా? ఈసారి మీ డాడీకి కోపం తెప్పించకుండా, గౌతమ్ ప్రస్తావన తీసుకురాకుండా బుద్ధిగా ఉండు. శ్రావ్య, అదితిని దగ్గరుండి రెడీ చేసి తీసుకురా. ఏం అక్కర్లేదు, నేనే రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా రెడీ అవ్వు. అదితి రెడీ అవుతోందా? అవుతోందండి, కానీ పెళ్లివాళ్ళ ముందు గౌతమ్ గురించి చెప్తుందేమోనని భయంగా ఉంది. ఆ భయమేం అక్కర్లేదు. నేను పేరయ్యతో అంతా చెప్పాను. అదితి గురించి అంతా తెలిసిన వాళ్ళనే తీసుకొస్తానని చెప్పాడు. నువ్వేం టెన్షన్ పడకు. పెళ్లి వాళ్ళు వచ్చేసారమ్మా, రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి. అయ్యా, పెళ్ళికొడుకు పేరు ప్రదీపు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు అమ్మా నాన్న, అన్న వదిన. నమస్కారం అండి. నమస్కారం అండి. పెళ్లి చూపులని చెప్పి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వస్తున్నావు. ప్రసాదం తీసుకోండి. పేరే గారు, అమ్మాయి గురించి వాళ్ళకి మొత్తం అంతా వివరంగా చెప్పానమ్మా. ఆ మీ కూతురు ఇదివరకే ఒక కుర్రాడిని ఇష్టపడిందని, అనివార్య కారణాల వల్ల ఆ కుర్రాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని వీళ్ళకి అంతా ముందే చెప్పాను. ఈ కాలం పిల్లలు చదువుకునేటప్పుడే ఎవరినో ఒకరిని ఇష్టపడడం సహజమే. తెలిసి తెలియని వయసులో జరిగే అలాంటి పొరపాట్లని మేం పెద్దగా పట్టించుకోమండి. మాది చాలా పద్ధతైన కుటుంబం. మేం కట్టుబాట్లకి ఆచారాలకి ప్రాధాన్యతనిస్తాం. ఇంట్లో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. నా కాబోయే భార్య ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ పద్ధతిగా ఉండి మా అమ్మా నాన్నలు చెప్పిన మాటలు వింటూ ఇంటి పనులు కుటుంబ గౌరవాన్ని కాపాడితే నాకదే చాలండి. మా అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుందండి. ఆచారాలు సంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తుంది. పెద్దలంటే గౌరవం మీరే చూస్తారుగా. త్వరగా అమ్మాయిని పిలిపించండి, లేకపోతే రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలం రాకముందు శుభముహూర్తంలోనే అమ్మాయిని చూస్తే బాగుంటుంది. పిలిపించండి. వెళ్ళమ్మా శ్రావ్య, అదితిని తీసుకురా. అదితి, అదితి,
అత్తయ్య అదితి ఎక్కడ శ్రావ్య? ఆ, అదిగో అయ్యయ్యో ఏంటి మీరందరు నించున్నారు? నేను మీకంటే చిన్నదాన్ని, నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సిట్ డౌన్, సిట్. అదితి, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చావేంటే? ఏం మామ్, ఈ డ్రెస్కి ఏమైంది? బానే ఉంది కదా. పెళ్లి చూపులకి ఇలాంటి డ్రెస్ ఏంటమ్మా? పెళ్లి చూపుల్లో ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలని డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? యాక్చువల్గా కాసేపు అయ్యాక నేను పబ్కి వెళ్ళాలి, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. శివ సోమవారం రోజు పబ్బా? ఏం అంకుల్, సోమవారం రోజు పబ్కి వెళ్ళకూడదా? మంగళవారం రోజు మందు కొట్టకూడదా? శుక్రవారం స్మోక్ చేయకూడదా? శనివారం నాన్ వెజ్ తినకూడదా? నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. నువ్వెప్పుడు ఇలానే ఉంటావా అమ్మా? ఎస్ ఆంటీ, నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చిందే చేస్తాను. నేను ఇలాగే పెరిగాను. మా డాడ్ కూడా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు నా పెళ్ళికొడుకు, నేను ఇలా ఉంటే మీకు ఓకే కదా? మళ్ళీ పెళ్ళయ్యాక చీర కట్టుకో, బొట్టు పెట్టుకో, పువ్వులు పెట్టుకో, పూజ చెయ్యి అని చెప్పి నాకు కండిషన్స్ అయితే పెట్టరు కదా? నేను రెడీగానే ఉన్నాను. పెళ్లి చూపులని ఎవరో వచ్చారు, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకో, నేను త్వరగా వచ్చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్యారడైస్ పబ్కి వెళ్దాం, ఈవినింగ్కి హెవెన్ పబ్కి వెళ్దాం, మిడ్ నైట్ హనీ పబ్కి వెళ్దాం, ఆ తర్వాత